మనకి మేజర్‌గా యూజ్ చేసుకునే టూల్స్ చాలా ఉంటాయి. బట్ అందులో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఫ్రీగా యూజ్ చేసుకునేది ఒకటి జోహో ఒకటి, బఫర్ ఒకటి. ఈ బఫర్ అనేది చాలా ఓల్డ్ టూల్ ఎప్పటినుంచో ఉంది. బట్ ఇప్పుడేంటంటే లిమిటెడ్ చేశారు యాక్సెస్. అంతకుముందు ఒక వెబ్‌సైట్ వరకు అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఫ్రీగా షెడ్యూల్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనకి ఓన్లీ 3 ప్లాట్‌ఫామ్స్‌కే ఇస్తున్నాడు. జోహో అనేది మనకి ఒక వెబ్‌సైట్‌కి యాడ్ చేసుకోవచ్చు. ఈ జోహో టూల్ అనేది అన్ని రకాల యాప్స్‌కి మనకి సపోర్ట్ చేస్తుంది. లైక్ వాట్సాప్‌కి పోటీగా అరటై అని ఒక యాప్ తీసుకొచ్చింది. లైక్ షెడ్యూలింగ్ ప్లాట్‌ఫామ్స్ తీసుకొచ్చింది. అలాగే జోహో మెయిల్స్ తీసుకొచ్చింది. లైక్ ఇలాగే సీఆర్ఎమ్స్ ఆహ్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ అయితే మనకి అవైలబుల్‌లో ఉన్నాయి జోహో. ఇది ఇండియన్ బేస్డ్ కంపెనీ. గూగుల్‌కి ఆల్మోస్ట్ గూగుల్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. క్లాస్ జరుగుతుంది ప్లీజ్. కూడా చెప్పు. అట్లా మనం ఈజీగా చేసే ప్లాట్ఫామ్ ఈ జోహో చూద్దాం ఫస్ట్. ఈ జోహోలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే జోహో సోషల్ అని టైప్ చేస్తే మనకి వస్తుందన్నమాట. సోషల్ మీడియా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఫర్ ఆల్ బిజినెసెస్. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత దీన్ని మీరు సైన్ అప్ చేసుకోండి. ఫర్ బిజినెస్, ఫర్ ఏజెన్సీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ బిజినెస్ తీసుకొని మన కంపెనీ నేము ఇవి కావాలన్నమాట. కంపెనీ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ కావాలి దీనికి. ఆల్రెడీ మనం రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి సైన్ ఇన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ ఇస్తుంది. సోషల్ వీళ్ళు కూడా లైక్ పేమెంట్ చేసినట్లు.
లేదు మొత్తం అకౌంట్ బ్లాక్ చేసేసారు మంది. లైక్ షెడ్యూలింగ్ ప్లాట్ఫామ్ అయితే రావట్లేదు. వీళ్ళు తీసేశారండి మన అకౌంట్ మొత్తం. ఇది పెయిడ్కి కన్వర్ట్ చేశారు. అప్గ్రేడ్ అని చూపిస్తున్నాడు. చూద్దాం ఫ్రీ వర్షన్ ఏమో. ఇక్కడ పాస్పోర్ట్ రావట్లేదు. సరే అండి, అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇది కూడా రావట్లేదు. ఇది ఇంకా రావట్లేదు. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. లైక్ పోస్ట్స్ కానీ ఇక్కడ షెడ్యూల్ చేసుకోవడం కానీ ఇక్కడ యాడ్ చేస్తాం.
ఇక్కడ క్రియేట్ ఏ పోస్ట్. మనం ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేద్దాం. అలాగే ఈ పోస్ట్ ఇక్కడ యాడ్ చేద్దాం. దీనికి సంబంధించిన కంటెంట్ సెలెక్ట్ చేసుకుందాం, లైక్ చాట్ జీపీటీని యూజ్ చేసి. ఇక్కడ మనకి అకౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ మన అకౌంట్స్కి కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్ కనెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవి సెలెక్ట్ అవుతున్నాయి. ఈ టిక్ టాక్ మనకి లేదు. లైక్ ట్విట్టర్ ట్విట్టర్ వచ్చేసి దీని క్యారెక్టరిస్టిక్స్ వేరుగా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇంకా యూట్యూబ్ అనుకోండి. యూట్యూబ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ ఛానల్, పోస్ట్. ఇప్పుడు కనెక్ట్ ఫేస్బుక్, పేజ్, గ్రూప్స్. పేజీకి కావాలనుకోండి, ఇక్కడ పేజీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ. ఇన్స్టాగ్రామ్ని కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ మొత్తం అన్ని చేంజెస్ చేశాను టూల్స్లో. అంతకుముందు అయితే డైరెక్ట్ పోస్ట్ దగ్గర అక్కడ డైరెక్ట్ కనెక్ట్ చేస్తే సరిపోయేది. మనం ఏ అకౌంట్ అయితే కనెక్ట్ చేస్తున్నామో ఆ అకౌంట్ ఇక్కడ యాక్టివ్లో ఉండాలి. ఇది కంపెనీ అకౌంట్ యాక్టివ్లో ఉంది, అందుకని ఇది కనెక్ట్ అవుతుంది. ఎత్తుబడి వాళ్ళు చాలా స్లో ఉంది కదా, ఫాస్ట్గా రావట్లేదు. ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం బఫర్ నుంచి. పోస్ట్ దగ్గర నుంచి కూడా మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఆప్షన్ ఇక్కడ అయితే రావట్లేదు. లైక్ ఇక్కడ చూద్దాం, 3 ఛానల్స్, ఓన్లీ 3 ఛానల్స్ మాత్రమే అలో చేస్తారు. మనం ఇంకా మోర్ ఛానల్స్ యాడ్ చేయాలంటే పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. న్యూ ఛానల్స్ ఇంకేమైనా యాడ్ చేయాలి అంటే చూద్దాం. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేద్దాం.
ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టిన అకౌంట్స్ మళ్ళీ అకౌంట్స్ ఎందుకు అట్లా రావట్లేదు కానీ ఫినిష్ కనెక్షన్. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి షెడ్యూలింగ్ అనమాట, ఏ టైంలో షెడ్యూల్ చేసుకోవాలి, ఏ డేలో ఈ డే అంతా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఛానల్ యాడ్ చేద్దాం, లైక్ ఫేస్బుక్ పేజ్ పేజర్ గ్రూప్స్, ఇది రెండింటిది పేజీ. ఫేస్బుక్ పేజీ కనెక్ట్ అయింది. నెక్స్ట్ లింక్డ్ఇన్ కనెక్ట్ చేద్దాము. దీంట్లో మనం 3 ఛానల్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. ఇంకా తర్వాత ఛానల్స్ కనెక్ట్ చేసుకోవాలంటే మనం పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. మామూలుగా అయితే ఇక్కడ పోస్ట్ దగ్గర కూడా డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ రాలేదు మనకి ఈసారి. పోస్ట్ తీసుకొని కనెక్ట్ న్యూ ఛానల్ అంటే ఇక్కడ కింద కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐడియాస్ చూసుకోవచ్చు అండ్ క్రియేట్ స్టార్ట్ పేజ్ అండ్ పేజెస్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్వైటెడ్ టీమ్ మెంబర్స్. బట్ ఇదంతా పెయిడ్ వర్షన్లో అయితే మనకు అన్నీ వర్క్ అవుతాయి. ముందు పోస్ట్ చూద్దాం. ఇక్కడ 3 సెలెక్ట్ అయినాయి కదా, ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ పోస్ట్ కంటెంట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం చూసే స్పెసిఫిక్ టైం అండ్ పోస్ట్. ఇక్కడ ఏంటంటే అవైలబుల్ పోస్ట్ అంటే దాని అంతటా అదే తీసుకుంటుంది మనకి. మామూలుగా అయితే ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ రావాలి, ఇవన్నీ చేంజ్ చేశారు. నవ్వు అంటే జస్ట్ ఇప్పుడే పబ్లిష్ అయిపోతుంది. ఇది వచ్చేసి క్యూలో ఉంటుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది మనకు షెడ్యూల్ అనమాట, ఏ టైంలో షెడ్యూల్ చేసుకోవాలి అనేది. 15th నైట్ 12కి ఉంది. ఈ టైం అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ 15th లేదంటే 16th సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, డే టైం వస్తుంది అనమాట. 16th అండ్ 10:30 AM సెలెక్ట్ చేసుకొని డన్. ఇక్కడ లైక్ షేర్ కమెంట్స్ ఇస్తుంది. కస్టమైజ్ ఫర్ ఈచ్ నెట్వర్క్.
ఓకే. ఇన్‌స్టాగ్రాము ఈ ఇమేజ్‌ని సపోర్ట్ చేయట్లేదు అన్నాడు. అందుకని ఇన్‌స్టాగ్రామ్ వదిలేసి మనం షెడ్యూల్ చేద్దాం. అసలు షెడ్యూల్ ఆప్షన్ ఎలా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌కి సైజ్ చేంజ్ చేసి షెడ్యూల్ చేసుకుంటాం. ఇట్లా షెడ్యూల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు ఆ టైంకి ఇది పబ్లిష్ అవుతుంది అనమాట. 10:30 ఏఎంకి పబ్లిష్ అయిన తర్వాత ఇక్కడే మనం అనలిటిక్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. వాటి టూల్ కూడా కంప్లీట్గా చాలా చేంజెస్ అయితే చేశారు లాస్ట్ బ్యాచ్కి ఇప్పటికి కూడా. ఇక్కడ టూ ఉన్నాయి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ సైజ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే ట్విట్టర్ యాడ్ చేసుకోవడానికి వీటికి రావు. జూహోకి అయితే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది సెటప్ చేసుకోవడానికి. అటు ఈ జోహోలో మన పెయిడ్ ఇంకా చేంజ్ చేశారు. ఫ్రీ ఆప్షన్ అవైలబుల్ లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మనం షెడ్యూల్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్లానర్ ఉంది కాబట్టి అక్కడ షెడ్యూల్ చేసుకోండి. ఈ బఫర్ ఎలా యూజ్ చేసుకుంటారంటే ట్విట్టర్కి లింక్డ్ఇన్కి మనకి షెడ్యూల్ ఆప్షన్ లేదు కాబట్టి ఆ రెండు ట్విట్టర్ లింక్డ్ఇన్ యాడ్ చేసుకోండి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రిమూవ్ చేసేసి ఆ రెండింటిని ఇక్కడ షెడ్యూల్ చేసుకున్నారనుకోండి. ఇంకో ప్లాట్ఫామ్ ఏదైనా కూడా ఇక్కడ మూడు ప్లాట్ఫామ్స్ షెడ్యూల్ చేసుకుంటే అన్నీ షెడ్యూల్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇట్లా ఈ టూల్ అయితే యూజ్ చేసుకోండి. ఒకసారి ఓపెన్ చేసి ఆప్షన్స్ చూసుకోండి. ఏవి ఫ్రీగా ఉన్నాయి, ఏవి అలా వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. పేమెంట్ అయితే మనకి కంప్లీట్ అన్నీ యాక్సెస్లు వస్తాయి. దాన్ని బట్టి మనం ఇంకా వర్క్ చేసుకోవడానికి అనలిటిక్స్ చేసుకోవడానికి అన్నీ కూడా ఈజీగా ఉంటుంది. లైక్ ఈ బఫర్ టూల్ సోషల్ మీడియాది అది జోహోది ఓకే వదిలేసేయండి. ఇది ఒక సోషల్ మీడియా షెడ్యూలింగ్ టూల్. ఈ టూ ఇంకా జోహో అయితే ఇక్కడ సపోర్ట్ లేదు. అండ్ ఇంకా టూల్స్ కూడా ఉన్నాయి బట్ అవి కూడా మ్యాక్సిమం చేంజ్ చేసేసి ఉంటారు ఆల్మోస్ట్. అవి కూడా ఫ్రీ వర్షన్ అయితే మనకి అవైలబుల్లో ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనం వెబ్సైట్ డిజైనింగ్కి వెళ్దాము. ఈ సోషల్ మీడియా టూల్స్ అయిపోయినాయి కాబట్టి వెబ్సైట్ డిజైనింగ్కి మనకి ఏం కావాలంటే లైక్ మనకి డొమైన్ నేమ్ కావాలి, అలాగే డొమైన్ హోస్టింగ్ కావాలి. డొమైన్ నేమ్ అంటే మనం బిజినెస్కి ఏ బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ బేస్ చేసుకొని ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ షాప్ నేమ్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటామో అలాగే మన వెబ్సైట్కి కూడా నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ నేమ్ తోటి మనం హోస్టింగ్ తీసుకొని అక్కడ మన వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకుంటాం. నెక్స్ట్ హోస్టింగర్ కానీ బ్లూ హోస్ట్ కానీ గోడాడీ కానీ మనకి హోస్టింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ అంటే హోస్టింగ్ అంటే మన స్పేస్ అనమాట. మన వెబ్సైట్ డేటా అంతా స్టోర్ అవ్వడానికి మనం స్పేస్ కొనుక్కుంటున్నాము. ఇప్పుడు మన డేటా అంతా సర్వర్లో స్టోర్ అవుతుంది. ఆ సర్వర్ మనం రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి డేటా తీసుకొచ్చి మన వెబ్సైట్లో ప్రజెంట్ చేస్తుంది. దీన్నే డేటా సెంటర్స్ అంటారు. ఈ డేటా అంతా ఆ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. అక్కడ స్టోర్ అవ్వడానికి మనము ఇంత అని ఛార్జెస్ పే చేస్తూ ఉంటాం. అంటే డేటా సెంటర్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి దానికి మనం ఈ సర్వర్లో మనము స్పేస్ అనేది కొనుక్కుంటున్నాం. ఈ వీటిలో మనది ఉండేది వచ్చేసి హోస్టింగర్ అనమాట.
ఈ హోస్టింగర్లో మనం వెబ్సైట్ అని తీసుకున్నాము, బట్ ఇక్కడ ప్రైసింగ్ ఉంటుంది. ఇంతకుముందు దీని ప్రైసింగ్ చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గించాడు. ఇండియా చూద్దాం, ఇది యుఎస్ డాలర్స్లో ఉంది. ఇక్కడ ప్రైసెస్ చూద్దాం. వచ్చేసి సింగిల్ వెబ్సైట్కి వచ్చేసి పర్ మంత్ 69 రూపీస్ ఉంటుందా అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి 5 ఏఐ వెబ్సైట్ బిల్డర్ క్రెడిట్స్ అండ్ 10 GB స్టోరేజ్ వస్తుంది. అలాగే 1 మెయిల్ బాక్స్ వస్తుంది. అంటే డొమైన్ తోటి మనకి ఈమెయిల్ క్రియేట్ చేసుకోవడానికి, లైక్ info@srisha.digital.in ఇట్లా మనం మెయిల్స్ క్రియేట్ చేసాం కదా, అట్లా క్రియేట్ చేసుకోవడానికి వస్తాయి. మనకి ఇక్కడ వచ్చేసి ఈ ప్లాన్ వచ్చి మనకి క్రియేట్ అప్ టు 3 వెబ్సైట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. మనకి 15 ఏఐ వెబ్సైట్ బిల్డర్ క్రెడిట్స్ వస్తాయి. అలాగే 20 GB డేటా వస్తుంది. అంటే స్టోరేజ్ మనం 20 GB వరకు యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే మనం మళ్ళీ అమౌంట్ పే చేయాలి. ఇట్లా ఇవన్నీ చూసుకొని మనకి ఆ, చేస్తాం. ఇక్కడ వచ్చేసి వర్డ్ ప్రెస్ సైట్ మెయింటైన్ ఫర్ యూ అంటే వీళ్ళు ఈ ప్లాన్లో వచ్చేసి వర్డ్ ప్రెస్ సైట్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. కాబట్టి మనము ఫ్రీ డొమైన్ 1 year వస్తుంది. ఫ్రీ ఈమెయిల్ మార్కెటింగ్ ఫర్ 1 year. 1 year వరకు ఫ్రీ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్సైట్ బిల్డర్ కూడా ఎలో చేస్తారు. కాబట్టి మనం ఇదే సెలెక్ట్ చేసుకుంటాం ఆల్మోస్ట్. చూసే ప్లాన్ ఇక్కడ 48 కావాలంటే 2 yearsకి చూపిస్తుంది, ఇక్కడ 12 monthకి చూపిస్తుంది. 12 monthsకి మనకు వచ్చేసి 3000 రూపీస్ మనం పే చేయాలి. అండ్ ఇక్కడ మనం డొమైన్ తీసుకోలేదు, ఓన్లీ హోస్టింగ్ మాత్రమే. ఇక్కడ డొమైన్ తీసుకోవాలనుకుంటే మనం ఏదో ఒక నేమ్ యాడ్ చేద్దాము. ఇక్కడ మనకి కొన్ని డొమైన్స్ అవైలబుల్ ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 1 year ఫ్రీ కదా, తర్వాత వచ్చేసి మనకి 2000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది .com తీసుకుంటే. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ మీకు మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం అనుకుంటున్నాను. లైక్ .in అంటే ఇండియా వైజ్ తీసుకుంటాము, .com అయితే అట్లా వరల్డ్ వైడ్గా తీసుకుంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ వైజ్గా కూడా ఇవన్నీ ఉన్నాయి. బట్ .in ఎంత ఉందో చూద్దాము. .in వచ్చేసి 1700 ఉంది దీనికి. బట్ ఊరికే జస్ట్ సెలెక్ట్ చేసిన, దీన్ని సెలెక్ట్ చేస్తే ఈ ఇయర్కి ఫస్ట్ టైం పే చేసినప్పుడు ఇది 2 yearsకి సెలెక్ట్ అయ్యింది. జస్ట్ 1 yearకి సెలెక్ట్ చేసుకుంటే మనం సేమ్ ప్రైస్ తోటి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి 1700 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఇట్లా మనం డొమైన్ అన్ని తీసుకొని కంటిన్యూ చేసి నెక్స్ట్ మనం పేమెంట్స్ చేసుకొని మనం డొమైన్లోకి వెళ్ళిపోతాం. బట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి వెబ్సైట్ ఆల్రెడీ డొమైన్ మనము రిజిస్టర్ చేసుకున్నాము. మన అకౌంట్లోకి వెళ్ళేసి చూద్దాం. డైరెక్ట్గా మనం పేమెంట్ చేయగానే మనకి ఇలా అకౌంట్ వస్తుంది. అకౌంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వెబ్సైట్స్ అని ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్స్ ఉంటుంది, ఆల్ వెబ్సైట్స్. ఇప్పుడు వర్డ్ ప్రెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి కోడింగ్ సైట్స్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఈ హోస్టింగ్ వర్డ్ ప్రెస్ తీసుకోవాలని లేదు. ఇక్కడ వచ్చేసి ఆల్ వెబ్సైట్స్ అని ఇచ్చాడు. వర్డ్ ప్రెస్ కానీ, హారిజాన్స్ కానీ, వెబ్సైట్ బిల్డర్స్ కానీ, నోడ్ జేఎస్, పిహెచ్పి ఇట్లా
మై వెబ్సైట్ మైగ్రేషన్ కానీ ఇట్లా అన్నీ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇవన్నీ కూడా అలో చేస్తుంది ఈ హోస్టింగ్. లైక్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ వెబ్సైట్. ఇప్పుడు యాడ్ ఏ వెబ్సైట్ అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి మనం క్రియేట్ చేస్తున్నాం. లైక్ మనము వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకున్నాం. వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ వీళ్ళే జనరేట్ చేసి ఇస్తారు. ఈ జనరేట్ చేసి ఇచ్చిన పాస్వర్డ్స్ మనము యూజ్ చేస్తాం. ఇక్కడ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ తర్వాత మనం పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూకే ఇంగ్లీష్ కానీ యూఎస్ ఇంగ్లీష్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే మీరు అక్కడే కాబట్టి మీరు యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక డొమైన్ కొనుక్కున్నాం కదా, డొమైన్ నేమ్ ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే మనం ఆ డొమైన్ నేమ్ మనం ఏం బై చేయలేదు కాబట్టి మనకు డొమైన్ రాదు. ఇప్పుడు టెంపరీ డొమైన్ తోటి మనం వెళ్తున్నాం. టెంపరీ డొమైన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ యూజ్ టెంపరీ డొమైన్స్ అని డొమైన్ ఒకటే టెంపరీ ఉంటుంది. తర్వాత మీరు ఏంటంటే డొమైన్ కొనుక్కున్నప్పుడు ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన అకౌంట్ ప్రిపేర్ చేస్తుందంట, ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయమనండి. ఇది అర్థమవుతుంది అవసరం. ఇది ఖర్చు. ఇప్పుడు మనకి వర్డ్ ప్రెస్ అనేది మన డొమైన్లోకి టెంపరీ డొమైన్లోకి ఇన్స్టాల్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ తీసుకుంది బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. బిజినెస్, ఆన్లైన్ స్టోర్, బ్లాగ్, అదర్స్. మనకి ఇక్కడ ఏంటంటే టెంప్లెట్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు బిజినెస్కి అయితే సెలెక్ట్ చేసుకుంటే బిజినెస్ టెంప్లెట్స్ వస్తాయి. ఆన్లైన్ స్టోర్కి సెలెక్ట్ చేసుకుంటే ఆన్లైన్ స్టోరీ వస్తాయి. బ్లాగ్ సంబంధించి బ్లాగ్ వస్తాయి. బట్ మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవద్దు, లోపలికి వెళ్ళాక చేద్దాం. స్టార్ట్ ఫ్రమ్ ద థీమ్ అడ్వాన్స్డ్ యూజర్స్ అని ఉంది. థీమ్స్ తోటి మనం వెళ్ళాలని ఉంది. లేకపోతే గో టు వర్డ్ ప్రెస్ అంటే డైరెక్ట్ వర్డ్ ప్రెస్లోకి వెళ్తాం. అక్కడైనా థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ మనకి ఈ వెబ్సైట్ ఎన్విరాన్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఫస్ట్ మనం యూజ్ చేసుకునేది, మనం ఇంతకుముందు బ్లాగ్స్ పోస్ట్ చేసాం కదా, అది ఇక్కడ ఉందన్నమాట. మనము డిజిటల్ మార్కెటింగ్ పర్సన్గా ఇక్కడ బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాం. వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలంటే మన వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇట్లా డిజైన్ రావాలనుకోండి, దీన్ని థీమ్ అంటారు. ఫస్ట్ థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడికి రావాలంటే ఇక్కడ అపీరెన్స్లో థీమ్స్ అని ఉంటుంది. ఇక్కడ థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ థీమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. థీమ్స్ వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనం డౌన్లోడ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ని ఇక్కడ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. యాడ్ ఏ థీమ్ అంటే ఇవి వచ్చేసి బేసిక్ థీమ్స్ ఉన్నాయి. బట్ యాడ్ ఏ థీమ్, ఇంకొక థీమ్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే థీమ్స్ ఇక్కడ కనిపించినట్లుగా మనకి కనిపించవన్నమాట ఇన్స్టాల్ చేసిన తర్వాత. లైక్ ఇలా వచ్చేస్తుంది లేఅవుట్. వీళ్ళు ఏంటంటే పెయిడ్ వర్షన్ అయితేనే కంప్లీట్గా ఇలా స్ట్రక్చర్ ఇస్తాడు. ఫ్రీ వర్షన్ అయితే మనమే డిజైన్ చేసుకోవాలన్నమాట ఆప్షన్. ఇక్కడ కూడా సేమ్, ఇది కూడా చూడండి ఇలా ఇలా వచ్చింది కానీ వెబ్సైట్ అయితే రాలేదు మనకి. ఇక్కడ వచ్చేసి ప్రివ్యూ చూడండి, ప్రివ్యూ ఎలా ఉంటుంది. ఇట్లా టూ టైప్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
వ్యూ అండ్ డీటెయిల్స్ ప్రివ్యూ అంటే ఇది కూడా వస్తుంది. లైక్ ఇది కొంచెం మనకి అలైన్మెంట్తో వచ్చింది. కానీ ఇది ఇన్స్టాల్ చేసుకున్నాక లోపల మనకి ఆప్షన్స్ కూడా అన్నీ రావు కొన్నిసార్లు. మనం అప్పుడు కొంచెము అంటే స్టార్టింగ్ స్టేజీ కాబట్టి మనకి ఏది ఎలా చేయాలో తెలియదు కాబట్టి అన్నిటికన్నా ఈజీగా అన్ని ఆప్షన్స్ తోటి మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండే థీము ఆస్త్రా థీమ్. ఈ థీమ్ని యూజ్ చేసి సర్వీస్ సైట్స్ బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఈ కామర్స్ సైట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. బట్ అందుకని ఇది ఏంటంటే మనకు అన్ని ఆప్షన్స్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి దీన్నే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది ఎలా ఉంటుంది ప్రివ్యూ చూడాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మొత్తం థీమ్ అంతా వచ్చేసింది. దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివ్ చేద్దాం. ఇప్పుడు థీమ్ అనేది మనకి యాక్టివ్ అయింది. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి ఇలా ఉంది కదా. ఒకసారి థీమ్ యాక్టివ్. యా, ఇక్కడ మనకి థీమ్ అనేది ఇట్లా యాక్టివ్ అయింది. ఇక్కడ మనకి థీమ్ అనేది కూడా వచ్చేసింది. మన వెబ్సైట్ మొత్తం వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం కస్టమైజేషన్ చేస్తాం. కస్టమైజేషన్ చేయాలంటే థీమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి వెబ్సైట్ డిజైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ పేజీని కస్టమైజ్ చేసుకోవాలనుకోండి. ఈ మెనూ బార్ని, ఇక్కడ ఉండే హెడ్డింగ్స్, ఇమేజెస్, ఇక్కడ రాసే కంటెంట్ ఇవంతా కూడా మనం మనకి నచ్చినట్టుగా చేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. థీమ్స్, డిజైన్, కస్టమైజేషన్, విడ్జెట్, మెనూస్, థీమ్ ఫైల్ బిల్డ్, ఎడిటర్స్. ఈ థీమ్ ఫైల్ ఎడిటర్ ఏంటంటే కంప్లీట్ కోడింగ్ రిలేటెడ్. ఈ కోడింగ్ తెలిస్తేనే దీన్ని టచ్ చేయాలి, లేకపోతే దీని జోలికి వెళ్ళొద్దు. మిగతా అన్ని యూజ్ చేసుకొని మనకి నచ్చినట్టు వెబ్సైట్ని డిజైన్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఏంటంటే ఆ థీమ్ని యాడ్ చేసుకున్నాం కదా, థీమ్ని కస్టమైజ్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ మనకి లోగో ఉంది, ఆస్త్రా అని చెప్పి ఆ థీమ్ లోగో యాడ్ చేసాడు. మనం దీన్ని చేంజ్ చేసి మన లోగో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మోర్ ఆప్షన్స్ అవైలబుల్ ఆస్త్రా ప్రో అంటే ఇంకా థీమ్ని మనకు బేసిక్ లెవెల్లో నుంచి ఇంకా మోర్ ఆప్షన్స్కి కావాలంటే మనం ఇంకా అమౌంట్ పే చేసి అందులో ఉండే ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకుని ఒక మంచి డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పేమెంట్ ఇస్తారు మనకి. ఇక్కడ ఏంటి డ్రాగ్ అండ్ డ్రాప్ లైట్స్ ఇవన్నీ కూడా ఇంకా మనకి కామర్స్ ఆన్లైన్ స్టోర్ డిజైన్ చేసుకోవచ్చు. పెయిడ్ వర్షన్కి ఎల్ఎంఎస్ అంటే లైక్ కోర్సెస్ కోసం కానీ పేజ్ బిల్డర్స్ ఇవన్నీ కూడా మనకి ఈ పెయిడ్ వర్షన్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము ఫ్రీగా ఉన్న వాటిని ఇప్పుడు మోడిఫై చేసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు అయితే మనకి అవైలబుల్ ఉంది దీన్ని మోడిఫై చేస్తున్నాం. ఫస్ట్ గ్లోబల్ అంటే మొత్తం వెబ్సైట్కి సంబంధించిన మోడిఫికేషన్స్ ఇక్కడ చేస్తాం. ఒక చోట మోడిఫికేషన్ చేస్తే మొత్తం టోటల్ వెబ్సైట్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఈ గ్లోబల్ ఆప్షన్లో టైపోగ్రఫీ అంటే ఫాంట్. మనం ఈ ఫాంట్ డిఫరెంట్ ఫాంట్స్ స్టైల్స్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఫాంట్స్ స్టైల్స్ మార్చుకుంటాం. లైక్ ఇప్పుడు ఈ ఫాంట్ ఫ్యామిలీ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే ఇక్కడ మారుతుంది, అబ్జర్వ్ చేయండి ఒకసారి. అండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి దీని స్టైల్స్ ఫాంట్ స్టైల్స్ మారినాయి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకొక స్టైల్లోకి వచ్చింది. లైక్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఒక స్టైల్ వస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక స్టైల్ వస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇంకో స్టైల్ వస్తుంది. ఇట్లా మనం ఫాంట్ స్టైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బాడీ కంటెంట్ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. బాడీ ఫాంట్ ఇన్హెరిట్ ఫాంట్ అనేది తీసుకున్నాం. ఇన్హెరిట్ కాకుండా మనకి ఇక్కడ చాలా ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. వీటన్నిటిలో మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా బాడీ మొత్తం ఫాంట్ చేంజ్ అవుతుంది. బాడీ అంటే ఇక్కడ ఉండే కంటెంట్ అనమాట. ఇట్లా మనం ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం ఒకటి ఇక్కడ మారిపోయింది. ఇట్లా
ఇన్హెరిట్ అంటే కొంచెం నీట్గా ఇది కనిపిస్తుంది. అదే ఇది ఇట్లా చేంజ్ అవుతుంది అనమాట. ఇట్లా మనకి నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫాంట్ వెయిట్ ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ ఫాంట్ బోల్డ్ అనుకోండి, బోల్డ్లోకి వస్తుంది, లేదా రెగ్యులర్ ఫాంట్ అయితే రెగ్యులర్లోకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి నార్మల్, బోల్డ్ ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం వెబ్సైట్ అంతా అవుతుంది. అలాగే ఫాంట్ సైజు 16 ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయితే 16 to 18 ఇట్లా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 16 అంటే నార్మల్గా ఫాంట్ సైజ్ ఇలా ఉంటుంది. ఇట్లా మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బాడీ టెక్స్ట్ చేంజ్ చేసుకున్నాం, అలాగే హెడర్ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే ఫార్మాట్లో ఈ హెడర్ ఫాంట్ ఉంటుంది కదా ఇక్కడ. నెక్స్ట్ మనకి హెడ్డింగ్స్ ఉన్నాయి, H1 to H6. ఆల్రెడీ మనము బ్లాగ్ కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడు చేస్తూ ఉన్నాము. హెడ్డింగ్స్ అన్నీ కూడా ఈక్వల్ సైజ్ రావాలనుకోండి, అన్నిటికీ ఇదే పిక్సెల్స్ పెడతాం. ఇక్కడ ఏంటంటే తగ్గిస్తూ వచ్చడం అనమాట. అంటే H6కి ఏ సైజ్ రావాలి, H4కి, H5కి ఏది రావాలి అనేది ఇక్కడ ఇచ్చాడు. 20 పిక్సెల్స్, 18 పిక్సెల్స్, 15 పిక్సెల్స్ అని అన్నిటికీ మనకి ఈక్వల్గా రావాలనుకుంటే ఏ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకున్నా మనకి చదివేటప్పుడు ఈక్వల్ హెడ్డింగ్స్ కనపడాలి అంటే అవి అన్నీ కూడా సేమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్ది పిక్సెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట. లైక్ అన్ని 60 అనుకోండి, 55 ఇట్లా 55 అట్లా పిక్సెల్స్ మనం అన్నీ ఒకటేలాగా మనం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అన్నీ ఈక్వల్గానే ఉంటాయి మనకి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా రాదు. ఫాంట్ స్టైల్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక పారాగ్రాఫ్ మార్జిన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. బాటంలో ఎంత ఉండాలి, టాప్లో ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. H2 మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ H2 సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ దీన్ని తగ్గిస్తే మనకి ఇప్పుడు చూడడానికి నార్మల్గా ఉంది. ఇట్లా దీన్ని చూసుకొని మనం సైజెస్ అనేవి సెట్ చేసుకుంటాం. ఈ ఒక్కసారి సెట్ చేస్తే ఏమవుతుందంటే ఆల్ ఓవర్ వెబ్సైట్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మనం పారాగ్రాఫ్ మార్జిన్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా ఒక పారాగ్రాఫ్, ఇది పారాగ్రాఫ్లో రాసేటప్పుడు మనకు తెలుస్తుంది. ఇవ్వండి పారాగ్రాఫ్కి మధ్యలో డిఫరెన్స్ చేంజ్ ఎంత ఉండాలి అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని మనం ఇది పబ్లిష్ చేస్తాం. ఇది వస్తాను. ఇట్లా మనం గ్లోబల్లో టైపోగ్రఫీ చూసాం. నెక్స్ట్ కలర్స్ మనం ఫాంట్ కలర్స్ కలర్స్ అన్ని చేంజ్ చేసుకోవటం. ఇక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే దీనిలాగా ఇక్కడ చేంజ్ అవుతుంది. లైక్ ఇక్కడ మీరు ఏదైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఇక్కడ కూడా కలర్స్ మనం మార్చుకోవచ్చు అనమాట. ఇట్లా కలర్స్ మార్చుకుంటే దాన్ని బట్టి మళ్ళీ కలర్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇట్లా మీరు వీటికి సంబంధించిన కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏ కలర్ ఎక్కువ ఉంది, ఏ కలర్స్ తక్కువ ఉంది. ఒకవేళ ఈ కలర్స్ మారిస్తే వేరే కలర్ వస్తే ఇక్కడ వేరే కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ కలర్స్ ఇవన్నీ కూడా లింక్ కలర్స్ ఎలా ఉండాలి ఇవన్నీ తర్వాత మళ్ళీ చూద్దాం. ఎక్కడ లింక్స్ వస్తే ఆ లింక్ కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది. H1 to H6 హెడ్డింగ్స్ మనకి నార్మల్గా ఏ కలర్ సెలెక్ట్ వైట్గానే ఉంది. బట్ ఇక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, హెడ్డింగ్ కలర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఇది ఇట్లా చేంజ్ అయిపోతాయి అన్నమాట. నార్మల్గా ఉంటే వైట్ కలర్లో ఉన్నాయి. ఇట్లా మీరు ఇంకేదైనా కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఆ కలర్కి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇట్లా కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. అలాగే లింక్స్కి కూడా మనము ఇంటర్నల్ లింక్ ఎక్స్టర్నల్ లింక్ ఇస్తాం కదా, ఆ లింక్స్ ఇచ్చినప్పుడు ఆ లింక్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. బాడీ టెక్స్ట్ ఏ కలర్ రావాలి అంటే బాడీ టెక్స్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ బాడీ టెక్స్ట్ కలర్ ఇది ఉంది కదా, లైక్ ఇంకా మనకి కంప్లీట్ వైట్గా కానీ లేకపోతే రెడ్ కలర్లో కానీ ఇట్లా ఎల్లో కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ ఇట్లా మనం బాడీ టెక్స్ట్ కూడా మార్చుకోవచ్చు. బట్ ఇవన్నీ ఎందుకంటే మీకు ఆప్షన్స్ చెప్తున్నాను ఇలా చేయొచ్చు అనేసి. బట్ టెక్స్ట్ అయితే మ్యాక్సిమం వైట్ అండ్ బ్లాక్లోనే ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే సర్వీస్ సైట్స్కి కానీ వీటికి ఎవరు యూజ్ చేయరు. బట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలా చేయొచ్చు, ఎలా వస్తుంది కలర్స్ ఇవన్నీ మీకు తెలుసుకోవడానికి. అండ్ బోర్డర్స్ కలర్స్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ ఉంది కదా, ఇవన్నీ మార్చుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకుంటే కలర్ మారిపోతుంది. దాని సైజ్ లేదు నాకు ఇక్కడ. దాని సైజ్ నేను టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి అంటే బ్యాక్గ్రౌండ్లో మారిపోతుంది. ఇక్కడ మనకి కనిపించట్లేదు. టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మారిస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది. టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ పెట్టామనుకోండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో మనకి దీని బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మనకి కనిపించట్లేదు. ఒకవేళ మీరు ఏదన్నా ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి, ఇమేజ్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఒక సెలెక్ట్ చేసుకొని ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి చూసారు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. బట్ దీని వెనకాల ఏంటంటే ఈ స్ట్రైప్ వెనకాల హెడ్ అనేది వచ్చింది. లైక్ ఇమేజ్ అనేది ఇట్లా సెట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ సెట్ చేసుకోవాలన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేసింది. ఇట్లా మనం ఏది కావాలన్నా చేసుకోవచ్చు. రిమూవ్ ఇమేజ్, కలర్, ఇట్లా దాన్ని కలర్ డార్క్లో ఉంచాలా, లైట్గా ఉంచాలా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని పబ్లిష్ చేస్తే మన సైట్లో జరిగిన మోడిఫికేషన్స్ అన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ కంటైనర్స్. ఈ కంటైనర్స్ వచ్చి బ్లాగుకు సంబంధించి అక్కడ చూద్దాము. కంటైనర్ విత్ ఎంత ఉండాలి, ఇదంతా పేజెస్కి ఎలా ఉండాలి, బాక్స్లో పబ్లిష్ చేస్తే ఎలా వస్తుంది, ఫుల్ విడ్త్, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత ఉండాలి అనేది మనం కంటైనర్స్ విడ్త్ అడ్జస్ట్ చేసుకుంటే చేంజెస్ అయితే వస్తాయి. నెక్స్ట్ బటన్స్. ఈ బటన్స్ ఏమున్నాయో ఆ బటన్స్ మనము మార్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ బటన్ బ్లాక్లో ఉంది.
లైక్ ఈ బటన్ ఉంది. బట్ దీన్ని మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇట్లా చేంజ్ అవుతుంది. లైక్ ఈ బటన్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఈ ఫార్మాట్‌లో వస్తుంది. ఈ బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫార్మాట్‌లో వస్తుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం కదా! బటన్ సెలెక్ట్ చేసుకున్నాక టెక్స్ట్ కలర్ వైట్ ఉంది. టెక్స్ట్ కలర్ మనం రెడ్ తీసుకున్నాం అనుకోండి రెడ్ కలర్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మౌస్ ఇక్కడికి వెళ్ళినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి కదా! కొన్ని ఉంటాయి అనుకోండి ఇక్కడ రెడ్ ఉంది కదా! ఇక్కడ చేంజ్ అయినప్పుడు వైట్ రావాలనుకోండి. ఓవర్ కలర్ వైట్. ఇక్కడ పెట్టగానే మనకు వైట్ కలర్ వస్తుంది. ఇక్కడ తీస్తే రెడ్ కలర్ వస్తుంది. ఈ రెడ్ కలర్ మనకి బాగా కనిపించట్లేదు కాబట్టి ఈ కలర్ సెలెక్ట్ చేసుకుందాం ఈ రెడ్ కలర్‌లో. ఇప్పుడు ఈ కలర్ వచ్చింది. ఇక్కడ వైట్ వస్తుంది. ఇక్కడ మనం తీస్తే బ్లూ కలర్ వస్తుంది. లేకపోతే వైట్ కలర్ వస్తుంది. ఇంకా కొంచెం మనకి డార్క్ పింక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి బాగా కనిపిస్తుంది అనమాట డార్క్ పింక్. ఇట్లా మనకి టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇంకా మనకి ఏదైనా కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయనుకోండి బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ అవుట్లైన్ వచ్చిందనమాట. తర్వాత మనం ఈ అవుట్లైన్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మౌస్ పెట్టినా తీసిన బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వలేదు. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఇది ఇంకొక కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఎల్లో కలర్ ఇట్లా ఇక్కడ వచ్చేసి కలర్ వస్తుంది. తీస్తే మనకి ఈ కలర్ వస్తుంది. ఇట్లా మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లానే బోర్డర్ కలర్ అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకొక కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఈ బోర్డర్ కలర్ కూడా చూడండి ఇక్కడ మనకు ఎల్లో వస్తుంది కదా! ఆ ఎల్లో దానికి కలర్ అనేది చేంజ్ అవుతుంది. రెడ్ కలర్ చూద్దాం క్లియర్గా కనిపిస్తుంది. లైక్ ఇక్కడ సన్నగా ఉంది కాబట్టి సైజు మనకి ఇట్లా కనిపిస్తుంది. లైక్ ఈ బటన్ వచ్చి మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మళ్ళీ దీనికి కలరు ఇవన్నీ కూడా ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ నెక్స్ట్ ఈ ఫాంట్ కలర్స్ ఇక్కడ కూడా మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫాంట్ సైజ్ ఇంకా పెంచుకోవాలనుకోండి ఇక్కడ పెంచుకోవచ్చు. లైక్ ఇట్లా పెంచుకుంటే పెద్ద బటన్ వస్తుంది. తగ్గిస్తే చిన్న బటన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి మధ్యలో టెక్స్ట్కి మధ్యలో గ్యాప్స్ చూసారనుకోండి ఇక్కడ 10 ఉంది కదా! ఇక్కడ 30 యాడ్ చేశారనుకోండి ఇక్కడ పెరిగింది అనమాట. ఇక్కడ 30 యాడ్ చేస్తే ఇంకొంచెం పెరుగుతుంది. ఇక్కడ 30 యాడ్ చేస్తే ఇంకొంచెం పెరుగుతుంది. ఇక్కడ 30 యాడ్ చేస్తే మొత్తం ఇంత గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 20 ఉందనుకోండి తగ్గుతుంది అనమాట. ఇక్కడ 10 ఉందనుకోండి ఇంకొంచెం తగ్గుతుంది. ఇక్కడ 20 ఇక్కడ 10 ఇట్లా మనం నీట్గా బటన్ని డిజైన్ చేసుకోవచ్చు. అలాగే బోర్డర్ అంటే మనకి నార్మల్గా ఉంది కదా! ఈ బోర్డర్ విడ్త్ తగ్గించుకుందాం అనుకోండి ఇట్లా 10 బోర్డర్ విడ్త్ మొత్తం ఈ బోర్డర్ కలర్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. మనం తీసేస్తే ఎలా వస్తుంది. బోర్డర్ రేడియస్ ఇక్కడ మనకి కార్నర్ అనేది డౌన్ అయింది. ఇప్పుడు ఒక 50 తీసుకున్నాం అనుకోండి ఇంకా తగ్గుతుంది అనమాట. లైక్ నెక్స్ట్ ఇక్కడ ఒక 50 తీసుకున్నాం అనుకోండి ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. మనం బటన్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు పబ్లిష్ చేస్తే మనం బటన్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ బార్డర్ కలర్ ఇది సేమ్ కలర్ ఉంది కాబట్టి కనిపించట్లేదు మనకి. లైక్ బ్లూ తీసుకున్నాం అనుకోండి ఓకే. జస్ట్ దీన్ని పబ్లిష్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది పబ్లిష్ అవుతుంది. మీకు నేను ఇవి పంపిస్తాను వెబ్సైట్స్ క్రియేట్ చేసి థీమ్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ వరకు చేసుకోండి. దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం రాదనుకుంటున్నాను. ఓకే అండి.